నాడు తెల్లదొరల పాలనలో అమాయక భారతీయుల మీద అమానుషంగా దారుణ మారణకాండ సాగింది. నేడు పరాయి దొరల అజమాయిషీ క్రింద మన కిరాయి దొరల పాలనలో అమాయక తెలుగు ప్రజల మీద అతి క్రూరంగా హైటెక్ రాక్షసం కొనసాగింది. ఇవి దేశ సరిహద్దులకు వేసిన కంచెలు కావు. వచ్చిన వారు ప్రబల శత్రువులు కారే. ఇవి అన్ని దారులకు ఎందుకు వేసినట్టు? అశ్విక దళాలు, ఐరన్ బట్లతో చేసిన లాఠీలు, ఫైబర్ లాఠీలు, తూటాలు నింపిన తుపాకులు, వజ్ర భాష్ప వాయుగోళాలు, అతి భయంకర రసాయనాలు కలిపిన పింక్ కలర్ నీటిని చిమ్మేందుకు సిద్ధంగా ఉన్న వాటర్ క్యానన్లు. యుద్ధం ఎవరితో? విద్యుద్భారం మోయలేమని ఆక్రోశించే ప్రజలతోనా? జనం జనం ప్రభంజనం సక్రమ గతిలో, క్రమ పద్ధతిలో ఒకవైపు 9 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఒకరి వెంట ఒకరు నినాదాల హోరు ప్రశాంత సాగరంలా కదిలే వీరేనా ఉగ్రవాదులు? వీరేనా ప్రభుత్వం బురద చల్లే ఆందోళనకారులు? ఆకలేస్తోంది అమ్మా అని నోరు విప్పి చెప్పలేని పసిపాప గట్టిగా ఏడిస్తే, అది ఆందోళనని తల్లి చంపేస్తే ఆ పాశవికతకు ఏం పేరు పెడదాం? ప్రపంచ బ్యాంకు తొత్తులై పెంచిన విద్యుత్ ఛార్జీలు మా నడ్డి విరుస్తున్నాయి తగ్గించండి అని 100 రోజుల నుండి అలమటించి, ఆక్రోశించి, నిరసనలతో ప్రశ్నించిన వారిని కర్కశంగా కాలరాస్తే ఆ క్రూరత్వానికి ఏం పేరు పెడదాం? అదే ఈ దశాబ్ది దారుణం, అదే ఈ శతాబ్ది రాక్షసం, ఈ సహస్రాబ్ది ఘోరం, నరహంతక జనహంతక ప్రభుత్వపు విద్యుద్ఘాతకం. ఇంతమంది పోలీసులు, ఇన్ని ఆయుధాలు నిజం గొంతు నొక్కేయడానికేనా? సత్యాన్ని నడిబజారులో చంపేయడానికేనా వాళ్ళు ప్రజలతో యుద్ధానికి సిద్ధమయ్యారు?
ఈరోజు ఎటువంటి ప్రొవకేషన్ లేకుండానే చాలా ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజాతంత్రంగా శాసనోల్లంఘన చేస్తున్న వామపక్ష పార్టీల కార్యకర్తల మీద నాయకుల మీద తీవ్రంగా లాఠీ చార్జ్ చేసి చాలా దుర్మార్గం చేసింది ప్రభుత్వం. ఈ రోజు శాసనసభ అడ్జర్న్ కూడా అయింది. శాసనసభ సమావేశాలు కూడా లేవు. శాసనసభ సమావేశాలకి మేము ఏదో ఆటంకం పరుస్తున్నామనే సాకు కూడా లేదు. అలాగే పోలీసు మీద కానీ ఇంకోరి మీద కానీ ఎటువంటి మేము అన్యాక్రాంతాలు చేయలేదు, అక్రమాలు చేయలేదు. అయినా చాలా దుర్మార్గంగా మా మీద లాఠీ చార్జ్ చేసి చేతులు విరగొట్టి బుర్రలు విరగొట్టి అలాగే నీటి తిరంగులు ప్రయోగించి బాష్పగోళాలు ప్రయోగించి ఇంత దుర్మార్గం చేసింది. ఈ నియంత్రిత ప్రభుత్వం ఈ దుర్మార్గానికి తప్పకుండా ప్రజల కోర్టులో క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వకి ప్రజలు బుద్ధి చెప్తారు. ముందు కూడా
ఇది బ్రిటిష్ పాలనను మరిపిస్తుంది. ఇది ఒక ప్రజా సమస్య కొరకు మేము పోరాటం చేస్తుంటే ఇంత రకంగా ఈ రోజు పోలీసును ఉపయోగించి లాఠీలతో మరి టీయర్ గ్యాస్ తో వాటర్ క్యాన్స్ తో అన్ని రకాలుగా ఎన్ని ఉపయోగించాలో మమ్మల్ని చేశారు. ఈ ఉద్యమం ఆగదు. ఆడవాళ్ళకి ముఖ్యంగా నారాయణమ్మ, రత్నమ్మ వీళ్ళంతా లీడర్స్. అట్లాగే ప్రశాంతి, రామసీత వీళ్ళందరికీ హెడ్ ఇంజరీస్ దగ్గరనే అన్కాన్షియస్ గా ఉన్నారు. రోజా ఉంది, అంగన్వాడీ యూనియన్ జనరల్ సెక్రటరీ రోజా. అమ్మాయి ఎక్కడైంది, వ్యాన్ అయితే పడేశారు, లాఠీ చార్జ్ చేశారు. విపరీతంగా ఏం చేశారో తెలియదు. ఆడపిల్లల్ని చున్నీలేసి లాగారు, విపరీతంగా కొట్టి లాగారు. ముఖ్యమంత్రి లేకపోతే సాధారణంగా ఇటువంటి నిరసన ప్రదర్శనలపై లాఠీ చార్జీ, వాటర్ క్యానన్ల ప్రయోగం, బాష్పవాయు ప్రయోగాలు పనిచేయకపోతే చివరి అస్త్రంగా కాల్పులు జరిపే సమయంలో అక్కడ సీనియర్ పోలీస్ అధికారులు ఉండాలి. కాళ్లపై మాత్రమే గాని ఛాతీకి గురిపెట్టి కాల్చకూడదు. 2 రౌండ్ల కంటే ఎక్కువ కాల్పులు జరపకూడదు. కానీ ఈ నియమాలన్నిటినీ పోలీసులు ఉల్లంఘించారు. అలాగే లాఠీ చార్జీ చేసేటప్పుడు కూడా కాళ్లపైన మాత్రమే కొట్టాలి. ఈసారి ప్రధానంగా తలలపై లాఠీలు ప్రయోగించటం చెదరగొట్టడానికా, చంపడానికా? నిజాయితీ అన్న పదానికి నిజమైన అర్థం తెలిస్తే ప్రభుత్వం తనని తాను ప్రశ్నించుకోవాలి. విద్యుత్ ఛార్జీల పెంపుదల ఉపసంహరణ ఉద్యమాన్ని ఉక్కు పిడికిలుతో అణిచివేయటానికి ప్రభుత్వం ఎలా గర్జిస్తుందో చూడండి. ప్రజల కోసం ఎలుగెత్తి, ప్రజల కోసం పరిగెత్తి, ప్రజల పక్షాన జెండాలెత్తి, ప్రజల సమక్షంలో పాశవికంగా బలైపోయారు అమరవీరులు. శాంతియుతంగా పోరాటం చేయాలని వచ్చామండి. మేము మామూలుగా నడుస్తూనే ఉన్నాము. ఈ లోపల పోలీసులు గుర్రాల మీద వాటి మీద ఎక్కారు, మా మీద రాళ్ళేసి కొట్టారు, మా మీద భాష వాయులు ప్రయోగించారు. పిల్లలు ఉన్నామని కానీ అయ్యే ఆడవాళ్ళని కానీ ఏ మాత్రం గాలి దయ లేదండి. మమ్మల్ని కుక్కలు బాధినట్టు బాధి పరిగెత్తించారండి.
ఒక బాలచంద్రుడు, ఒక అభిమన్యుడు, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్. యుద్ధం అయిపోయింది. ఇది రక్తసిక్త మరుభూమి. బాలస్వామిని, విష్ణువర్ధన్ రెడ్డిని, రామకృష్ణని పొట్టన పెట్టుకున్న కురుక్షేత్రం. కాల్చండిరా కాల్చండి అంటూ రొమ్ము విరుచుకు ముందుకేగిన మరో ఆంధ్రకేసరి కిరణ్ చంద్ర గుండెల్లో గుండు దూసుకుపోయిన రణక్షేత్రం. తెగిన చెప్పులు, విరిగిన జెండాలు, రగిలే పొగలు, చల్లారని సెగలు. అసలిదంతా దేనికి జరిగింది? ఎవరి ఈ ఘోరానికి కారకులు? ఈ రాక్షస కాండకు బాధ్యులు? ఈ ప్రశ్నలకు జవాబు దొరకాలంటే మనం కొంచెం వెనక్కు వెళ్ళాలి. శాసనోల్లంఘన ఇవాళ జరగలేదు, గత 100 రోజులుగా జరుగుతోంది. ఊరూరా వాడవాడ ప్రతి ఒక్కరూ ఉద్యమోన్ముఖులై ఊరేగింపులు, హర్తాళ్లు చేశారు. మంత్రుల కార్లకు అడ్డంగా పడుకున్నారు. అహింసా సిద్ధాంతంతోనే ఉద్యమ కార్యకర్తల్ని అనవసరంగా వేధింపులకు గురిచేసి కోర్టు ఉత్తర్వుల మేరకు ఆస్పత్రుల్లో చేర్చి బందిపోటు దొంగలకు మళ్లే కాళ్లకి సంకెళ్లు వేశారు. నానా చిత్రహింసల పాల్చేశారు. హింసను ప్రేరేపించిందెవరు? ప్రజలా? ప్రభుత్వమా? ఇదంతా పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించడం కోసం ప్రజల పక్షాన చేసిందే. గత 100 రోజుల నుండి పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ప్రజా ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ ప్రజా ఉద్యమాన్ని ప్రక్కదోవ పట్టించాలని, దెబ్బతీయాలని, బలహీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శతవిధాల ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. అబద్ధాలు, దుష్ప్రచారాలు, అరెస్టులు, లాఠీ ఛార్జీలు, అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు ఇప్పటి వరకు. ఆఖరుకు ఆగస్టు 28వ తేదీన ఉద్యమకారులను రక్తపు టేర్లలో ముంచి ఇద్దరిని పట్టణ పెట్టుకుని 23 మంది తోటాలకి గురి చేసి 100 మందిని బుర్రలు చెతగొట్టి, కాళ్ళు విరగొట్టి, చేతులు విరిచివేసి అణిచివేయాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. 95 రోజులుగా జరిగినటువంటి ఆందోళనలో దాదాపు 120 కేంద్రాలలో లాఠీ చార్జీలు జరిగినాయి. 2200 మందికి పైగా గాయపడ్డారని చెప్పిన అంచనా ఉన్నది. 530 పైగా కేసులు పెట్టారు. 20,500 మంది దాకా దాదాపు మేము ఈ ఉద్యమంలో అరెస్ట్ చేశామని చెప్పిన స్వయంగా రాష్ట్ర హోంమంత్రి శాసనసభలో చెప్పారు. ఇంత సుదీర్ఘమైనటువంటి పోరాటంలో కూడా వామపక్షాలు ఏ దశలో కూడా హింసాత్మకమైనటువంటి కార్యక్రమాలకు పూనుకోలేదు. వామపక్షాల కార్యకర్తల మీద, పోరాటం చేస్తున్నటువంటి ప్రజల మీదనే ప్రభుత్వం అత్యంత కిరాతకంగా వ్యవహారం చేసింది. చేసిన కిరాతకం చాలక 90 మంది ఎమ్మెల్యేల నిరాహార దీక్ష ముగిసిన తర్వాత రాష్ట్ర నాయకులతో పాటు మరెందరో కార్యకర్తల్ని విపరీతంగా కొట్టారు. ఎన్నో కార్లను ధ్వంసం చేశారు. చట్టాన్ని కాపాడవలసిన పోలీసులు రాజధానిలో రణరంగం సృష్టించారు. ఈ ఘాతకాన్ని అనేక పత్రికలు నిరసించాయి. పోలీస్ కాల్పుల్లో చనిపోయిన వారు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి, సిఐటియు హైదరాబాద్, శ్రీ బాలస్వామి, కాంగ్రెస్ సత్తెనపల్లి, శ్రీ రామకృష్ణ, సిపిఐఎం ఖమ్మం. ఈ ఘోరకలిలో 2 నుండి 3,000 మందికి పైగా దెబ్బలు తగిలాయి. 23 మందికి బుల్లెట్ గాయాలు తగిలాయి. హాస్పిటల్లో చికిత్స పొందిన వారు 139 మంది. ఫస్ట్ లాఠీ చార్జీ స్టార్ట్ పెట్టింది ఎవరంటే మేల్ పోలీసులు, అంటే జన్ పోలీసులు. మగ పోలీసులు ఫస్ట్ వెనక నుంచి విపరీతంగా బాధుడు స్టార్ట్ పెట్టేశారు. అప్పుడు మేము వాళ్ళతోటి బాగా గొడవ పడ్డాం, ఆడవాళ్ల మీద ఆడవాళ్లే చేయి చేసుకోవాలి అన్నట్టు. అలాగ చెప్పడం వల్ల ఒక 4 లేడీ కానిస్టేబుల్స్ ని ఎమ్మటే దింపారు. వాళ్ళు షో పీస్ లాగా ఉన్నారు. ఎమ్మటే మళ్ళీ ఇష్టం వచ్చినట్టు బాధటం మొదలు పెట్టారు. మళ్ళీ జెంట్సే ఏం చేశారంటే విత్ ఇన్ 5 minutes వాటర్ కెనైన్స్, గ్యాస్ షెల్స్, లాఠీ చార్జ్ 3 ఒకేసారి మా మీద విత్ ఇన్ 5 minutes ఇమీడియట్ గా యూజ్ చేయడం జరిగింది. పడిపోయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేపిన తర్వాత అణిగిపోయినటువంటి ఆ కంచె మీద నుండి మమ్మల్ని మేము పోలీసుల నుండి కాపాడుకోవడానికి ఆ కంచె మీద నుండి దాటి అక్కడ ఆ పక్కన మేము మళ్ళీ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అని చెప్పేసేసి నినాదాలు ఇస్తూ ఉంటే బారికేడ్స్ దగ్గర నించున్నటువంటి నెపటోపీలతోటి నించున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో మాకు వెనక నుండి పొడవడం మొదలుపెట్టారు.
మేము అక్కడికి అటెండ్ అయిన వెంటనే టియర్ గ్యాసెస్ ప్లస్ లాఠీ చార్జీ మరి వాటర్ క్యానన్స్ కంటిన్యూస్ గా చేశారు. అయినా మేము గుంపుగా అక్కడే కూర్చొని ఉన్నాం. మన వాటర్ క్యానన్ కొట్టంగానే ఒళ్ళంతా మంటలు పుట్టినాయి. మంటలు పుట్టినా సరే కళ్ళు మండినా సరే అక్కడే ఉండాలని మేము అనుకుని అక్కడే కూర్చొని ఉన్నాం. వెంటనే దాదాపు ఒక పోలీసు వాడు తొడ మీద వెంటనే బాగా కొట్టాడు. కొట్టడంతో కాలు ఇరిగిపోయింది అనుకుని అడ్డం పడ్డ వెంటనే 10 మంది నన్ను చుట్టుముట్టి పోలీసు వాళ్ళందరూ కూడా తల మీద ఒంటి మీద అన్ని చోట్ల నన్ను విపరీతంగా బాధడం జరిగింది. ఈ మచ్చలేమో వాటర్ క్యాన్ వదిలినప్పుడు వైట్ వాటర్ వచ్చినప్పుడు ఏమనిపించలేదు, కానీ రెడ్ వాటర్ వచ్చేసినప్పుడు అది ఇక్కడ బాగా ప్రెషర్ వచ్చేసి తగిలిన తర్వాత మంటలు వచ్చేసి తర్వాత మొత్తం బొగ్గలు వచ్చేసి ఇదంతా ఈ విధంగా. ఓ పక్కన వాటర్ క్యానన్స్ తోటి నీళ్ల తట్టు కొడతా ఉంటే గుండెల మీద పడతా ఉంది విపరీతమైనంతలా ఫోర్స్ తోటి, తలకాయల మీద పడతా ఉన్నాయి, కళ్ళు చెదిరిపోతా ఉన్నాయి. వెంటనే టీయర్ గ్యాస్ షెల్స్ వదులుతా ఉన్నారు. కళ్ళలో పొగొస్తా ఉంది, గొంతులోకి వస్తా ఉంది, అసలు ముక్కుల్లోకి పోతా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాని పరిస్థితి, ఊపిరాడని పరిస్థితి ఏంటనంటే ఉంది. ఇక యువతలకు మేము పరిగెత్తుకొని రావటం జరిగింది. అయితే జనమంతా కూడా మళ్ళీ అక్కడ అదే స్పాట్ లో ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, ఆడపిల్లలు, చదువుకుంటున్న ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఏంటంటే మళ్ళీ మేము పరిగెత్తు రావటం జరిగింది, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే దీనికోసం అనమాట. ఈ పరిగెత్తుకుని వచ్చిన క్రమంలో అక్కడ మగ పోలీసులు ఉన్నారు, ఆడ పోలీసులు ఉన్నారు, విచ్చలవిడిగా కొడతా ఉన్నారు. నా మీద దాడి చేశారు, నాకు చేతికి కాలుకి గాయాలైనవి. ఆ టీర్ గ్యాస్ షెల్ ప్రభావం లేదంటే నీళ్ల ప్రభావం అర్థం కావట్లేదు. ఇప్పటికీ కూడా కంటి చూపు కుడికన్ను ఏంటంటే ఇప్పటికీ కూడా చూసే పరిస్థితి లేకుండా ఉన్నది. ఆడపిల్లలకి చున్నీలేసి వెనక నుంచి జుట్టు చున్నీ రెండు కూడా కలిపి గుంజుతా ఉన్నారు. మేము అబ్జెక్ట్ చేసి ఆడపిల్లలు ఎందుకంటే చున్నీలేసి గుంజుతారు, గొంతులు ఒరుసుకుపోతున్నాయని చెప్పేసి మేము అబ్జెక్ట్ చేయడం జరిగింది. ఓ పక్కన ఆడ పోలీసులు పట్టుకున్నారు, మగ పోలీసులు పట్టుకుంటున్నారు. అట్లా విచక్షణారహితంగా ఏంటంటే చేయటం జరిగింది. ముళ్ళ కంచి మీద పడ్డ ఆడవాళ్ళను కూడా ఓ పక్కన రక్తం ఒరుసుకుపోతా ఉంది, కంచి గీరుకుపోతా ఉన్నది. అయినా కానీ వాళ్ళు ఈడుస్తానే ఉన్నారు, లాగుతానే ఉన్నారు. కొంతమంది మహిళలను అయితే విపరీతంగా కడుపులో కానీ రకరకాలుగా బూట్ కాళ్ళేసి తొక్కి చేస్తా ఉన్నారు. ఇతని పేరు చాంద్ పాషా. మిక్చర్ ప్యాకెట్లు అమ్మే చోట పనిచేస్తుంటాడు. ఫైరింగ్ జరగడంలో ఇద్దరికి బుల్లెట్ తాకాయి. ఆ ఇద్దరు తాకంగా మేము పారిపోతున్నాగా ఇంకా నాకు కూడా తాకి నేను ఆడనే పడిపోయాను. ఉద్యమకారులు వారి మీదకి పోతే వారు కాల్చారంటాం శుద్ధ అబద్ధం. ఎక్కడైనా ఉద్యమకారులను ఆపుకోవాలంటే పోలీసులు ముందు లాఠీచార్జీ చేయాలి, లేదా వాటర్ క్యానన్లు ఉపయోగించాలి, బాష్పవాయువులు ప్రయోగించాలి. ఇవన్నీ కాకపోతే రబ్బర్ బుల్లెట్తో కాల్చాలి. ఇవేవి కాకపోతేనే మామూలు తుపాకీతో కాల్చవలసిన అవసరం ఉంటుంది. అది కూడా కాళ్లపైకి కాల్చాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఉద్యమకారులకు తగిలిన తుపాకీ తూటాలు చూస్తే అర్థమవుతుంది. మొదలు పెడుతూనే ఏమాత్రము వార్నింగ్ లేకుండానే వారిని గుండెలపైన కాల్చారు, రొమ్ములపైన కాల్చారు, అన్ని విధాలుగా బెదిరించారు, అదిలించారు. ఇంత పాశవికత మళ్ళీ జరగదని అనుకుంటాను. మేము తుపాకులు గుంజుకొని వాళ్ళ మీద ఎదురు తిరిగాం, వాళ్ళని హత్య చేయడానికి ప్రయత్నించాం అనేటువంటి అటెంప్ట్ మర్డర్ పెట్టారనమాట. 307 కేసు పెట్టారు. ఇదేంటంటే ఇంకక్కడ వినేటోళ్ళు లేడు, చెప్తే వినేటోళ్ళు లేడు, అడిగితే చెప్పేవాళ్ళు లేడు. కోర్టు మేము అప్పీల్ చేసుకున్నాం. మరి ఇది అన్యాయం, మా మీద పెట్టినటువంటి తప్పుడు కేసు ఇది. మేము ప్రశాంతంగా వచ్చే వాళ్ళ మీద అమానుషంగా దాడి చేశారు. మేము అక్కడ బయట ఇస్తే మమ్మల్ని విచ్చలవిడిగా కొట్టారు, దెబ్బలు తగిలినాయి. మరి పైకెళ్ళి మేమే అటెంప్ట్కి పాల్పడ్డామనే పత్తుల్లో కేసు పెట్టారు. ఇది అన్యాయం అంటే వినేవాళ్ళు లేరు. అయినా కోర్టు వాళ్ళు మరి ఈ కేసుకి ఈ కోర్టులో బెయిల్ దొరకదట, సెషన్ కోర్టుకి వెళ్ళాలట. సెషన్ కోర్టుకు పోతే కూడా సెషన్ కోర్టులో కూడా 3 నెలలు టైం పట్టుదట ఈ అటెంప్ట్ మర్డర్ కేసుకి బెయిల్ దొరుకుతుంది. అక్కడి నుంచి అక్కడికి పోకుండా ఇక్కడ ఉన్నటువంటి మేజిస్ట్రేట్ గారే మమ్మల్ని సీరియస్ కండిషన్ బెయిల్ మీద రిలీజ్ చేశారు. సాయంత్రం 30 తారీఖు సాయంత్రం వరకు. ఇతని పేరు హనుమంతు. ఉప్పల్ ఏరియాలో పనిచేస్తున్న కార్మిక నాయకుడు. ఇతనికి పొట్టలో నుండి బుల్లెట్ దూసుకుపోయింది. ఆ బ్రిడ్జి కిందనే పోలీసులు ఉన్నారు. వాళ్ళే ముందుగా రాళ్ళతో గందరగోళంతో వాళ్ళే మనము ఇసుకోవడం అనేది జరిగింది. కాకపోతే కాలస్థలం ఎవరు ఎక్స్పెక్టేషన్ మాత్రం చేయలేదు. అది అనుకోకుండానే పోలీసులు కాల్చడం అనేది జరిగింది. అట్లా కాల్చడం వల్ల అక్కడ ఆన్ ది స్పాట్లోనే 10 మంది పైనే పడిపోయారు. ఇతను మరో ఆంధ్రకేసరి. నాటి టంగుటూరి ప్రకాశం పంతులు గారిలా ఆవేశంగా కాల్చండిరా కాల్చండి అంటూ ముందుకు వెళ్లిన యోధుడు.
తెల్లదొరలను తలదన్ని కాల్చారు. అతని గుండెల్లోకి గుండు దూసుకుపోయినా లక్ష్యం వైపు గర్వంగా చూస్తున్న అద్భుత కార్యకర్త. ఇతను చదువుకుంటున్నాడు. పేరు జగదీష్. సిఐ గన్ను పట్టుకొని పబ్లిక్ లోపలికి పెట్రోల్ బంక్ యూతలకి బయటకు గుర్తొచ్చాడు. సిఐ ఇద్దరు కానిస్టేబుల్ని పట్టుకొని రివాల్వర్ చేతిలో వచ్చిన రివాల్వర్ పట్టుకొని తీసి బయటకు గుర్తొచ్చాడు. అది చూసి పబ్లిక్ కూడా మళ్ళీ దాన్ని చూసి పారిపోతున్నారు. మళ్ళీ సిఐ వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంతలోనే పబ్లిక్ మామూలుగా బషీర్బాగ్ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళేసరికి మేము ఫ్లైఓవర్ కింద చౌరస్తా ఉంది పెట్రోల్ బంక్ వరకు మళ్ళీ మేము ప్రదర్శనకి వెళ్ళాం. ప్రదర్శనకి వెళ్ళినప్పుడు అది పొగ బొమ్మలు పడతా ఉన్నాయి. పబ్లిక్ అంత పారిపోతుంటే ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడు అనుకుంటూ స్లోగా తెచ్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ముందు నుంచి డైరెక్ట్గా షూట్ చేశారు. అయితే అక్కడ నుంచి కంకర్రాలు కూడా పడుతున్నాయి. పోలీసు వాళ్ళ దగ్గరనే అక్కడ అదే ప్రాంతంలో పోలీసు వాళ్ళ దగ్గర కంకర్రాలు ఎక్కువ ఉన్నాయి. మా దగ్గర అసలు కంకర్రాలు అంటే ఇక్కడ పబ్లిక్లోనే ఎక్కువ పడ్డాయి అన్నమాట. ఆ పోలీసు వాళ్ళ దగ్గర నాకైతే కంకర్రాలు కనబడలా. అయితే అక్కడ నుంచి వచ్చింది నేను కంకర్రాయి అనుకున్నాను ఫస్ట్ పడింది. అయితే కంకర్రాయి కాదు, వెనక ఇంకోతను వైట్ షర్ట్ అతను ఉన్నాడు. ఆ వైట్ షర్ట్ అతను పడిపోయి మొత్తం బ్లడ్లో కొట్టుకుంటూ అమ్మ అని అరుస్తున్నాడంట. అయితే వెనక తిరిగి చూస్తే అప్పుడు గోళీ తాకింది అనుకొని నేను చేయి ఇట్లా పెట్టుకున్నాను. అప్పుడు బ్లీడింగ్ వస్తుంటే అప్పటికి కానీ నాకు కన్ఫర్మ్ కాలే. అంటే కంకర అనుకున్నాను. తర్వాత అది బుల్లెట్ అని కన్ఫర్మ్ చేసుకొని మొత్తం కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయాను. సోమయ్య చిన్న పరిశ్రమలో పనిచేసే కార్మికుడు. తర్వాత అక్కడ గొడవ జరుగుతుంది, లాఠీ చార్జ్ అవన్నీ జరుగుతున్నది. రాళ్ళు విసిరేసుకుంటూ అయితే నేను కిందికి వెళ్ళా, బ్రిడ్జి కిందికి వెళ్ళా పెట్రోల్ బంక్ అడికి వెళ్ళాక మధ్యలోనే ఉన్నా. చూసి వెనక మరీ వస్తుంటే హఠాత్తుగా వచ్చి తాకింది బుల్లెట్. కుమార్ విద్యార్థి. అప్పుడు ఇచ్చినప్పుడు కళ్ళు మంటలేసి అసలు కళ్ళు రోడ్డు ఏం కనిపిస్తలేదు. ఆ కనిపించడానికి నేను ఖర్చు తీసుకొని నడుచుకుంటా బయటికి వెళ్తున్నా. ఆ గ్యాంగ్ నుండి బయటికి వెళ్ళి అక్కడ పోతుంటే తాకింది. ఇట్లా బుల్లెట్ తాకింది. ఇట్లా నాకు తెలియదు. అది తాకినాక ఒకసేపు మొత్తుకుంటే వాళ్ళు పట్టుకున్నది దాచకుంది. ఇంకా వాళ్ళు ఎట్లకెళ్ళి తీసుకొచ్చారు ఎక్కడ తీసుకొచ్చారో తెలియదు. హాస్పిటల్కి వచ్చినాక స్పోర్ వచ్చింది. కిరణ్ చంద్ర ఎంఎస్ కంప్యూటర్స్, ఆంధ్ర యూనివర్సిటీ. ఈ రాక్షసకాండకు బలైన మరో యువకుడు. మేము ర్యాలీగా వస్తున్నాం సార్. వేశారు మా మీద. తర్వాత ఉన్నట్టుండి దేర్ క్రౌడ్ గందరగోళంగా ఉంది. కళ్ళేం కనపట్లేదు. వితౌట్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ ఫైరింగ్ చేశారు. టియర్ గ్యాస్లో ఏం కనపడలేదు. ఐ వాజ్ ఇన్ ద హాస్పిటల్. ఇప్పుడు ఆ తల్లిగోడు ఎవరు వింటారు? కంప్యూటర్ ప్రభుత్వమా, ప్రపంచ బ్యాంకు పెత్తనమా? వాడికి బుల్లెట్ తగిలిందండి, ఇంజూర్ అయింది. మేము అసలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇక్కడ లేవన్నమాట. ఊరి నుంచి వచ్చేటప్పటికి ఇది జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడన్నారు. వచ్చి చూసేటప్పటికి ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్ళిందండి. లోయర్ అబ్డామిన్ పక్క నుంచి వెళ్ళిపోయింది అనమాట. ఇటు నుంచి బయటకు వచ్చేసింది. 6 into 8 mm wound అయింది. As you know, the bullet enters and then as it touches any said organ inside, it has a rotating whirling action, recoil action it has got. So with the recoil that it has caused while exiting, it has caused a very big wound at the back, about 8 centimeters into 6 centimeters in size at the back. And as though he had lost blood and his BP was not there and he was in shock, we replaced him with fluids, blood transfusions and all. And the patient was taken as an emergency basis. కొంచెం రష్ గా ఉండే. ఆ రష్ చూసి భయమేసి నేను కొంచెం పక్కన నిలబడినా. మళ్ళీ కొత్త తగ్గినట్టు అనిపించిందని వెళ్దామని బయటకు వచ్చేసిన హోటల్లో నిలబడి ఉంటే నేను ఆటో కోసం అని బయటకు వచ్చాను. కొంచెం ముందుకు రాగానే వచ్చి తగ్గింది. ఎస్టీడీ బూతులో పనిచేస్తున్న సరితకు బుల్లెట్ తొడలో దిగింది. ఎప్పుడైనా ఫైరింగ్ మోకాల క్రిందకు కాల్చాలి. ఆఖరికి నాటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఈ నీతిని పాటించింది. కానీ ఈ దుష్ట ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపించింది. అన్ని తుపాకులు గుండెలకు గురిపెట్టినవే. ప్రజలను చంపాలన్న ఉద్దేశంతోనే. షరీఫ్ విద్యార్థి, అనంతపురం. కలర్ వాటర్ విడుదల చేసిన తర్వాత అది విడుదల చేసి 2-3 మినిట్స్ కల్లా టీఆర్ గ్యాస్ బుల్లెట్ వచ్చి నాకు తాగేసి ఇక్కడ వచ్చి డైరెక్ట్గా పడింది. డైరెక్ట్ పడంగానే తల దగ్గరలో ఉన్నాను.
దగ్గరలో డైరెక్ట్ తాగడం వల్ల నాకు వచ్చేసి మొత్తం ఒకటేసారి మబ్బు వచ్చినంత పరిస్థితి, అంటే ఇది పూర్తిగా కోలుకోలేని పరిస్థితికి వచ్చేసింది. దాన్ని తేరుకున్నందుకు కానీ నేను బ్యాక్ సైడ్ వెళ్ళాను సార్. అంటే కొద్ది దూరం జస్ట్ ఒక 4-5 అడుగులు వెనక్కి వెళ్ళింది. వెనక్కి వెళ్ళిన తర్వాత దాని నుంచి తేరుకున్నందుకు కానీ అంటే బాష్ప అంతా మొత్తం అంతా నాకు వస్తుంది. అదేవిధంగా ఒళ్ళంతా మండుతుంది, ఆ వాటర్ క్యాన్స్ ఉపయోగించడం ఒళ్ళంతా మండుతుంది. అయితే అక్కడ నిలబడి ఇంకా ముందుకు వస్తామన్న మూమెంట్లోనే వచ్చి బుల్లెట్ తాగింది సార్. ఇక్కడ బయట బుల్లెట్ తాగానే చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. చెయ్యి బాగా క్లియర్గా కనబడుతుంది. ఎముక ఇరిగిండది కూడా మొత్తం అంతా లోపల బుల్లెట్ అంతా వెళ్ళిపోయింది. ఎముకంతా ఇరిగిండది కనబడుతుంది. బ్లడ్ ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అయ్యేటప్పటికి మొత్తం బాష్ప దీనికి నాకు మూర్తి పడుతుంది. కిషోర్ కుమార్ గౌడ్ పాన్ షాప్ యజమాని. మీది ఆడ బ్రిడ్జ్ కాడ పైన ఆడితే అట్లా వచ్చి ఇట్లా తలిగింది. నాకు ఏం తలిగింది నాకు తెలియదు. అడగానే రక్తం పైన సిపిఐ పార్టీలు అందరు ఎత్తుకొచ్చి 15 మంది ఎత్తుకొచ్చి ఉస్మానియా హాస్పిటల్ షెరీఫ్ చేయించారు. నాకు అప్పుడు సూపరింటెండెంట్ గారు అది ఇది టాకలు లేపించి ఇట్లా గోళీలు తలిగింది. నాకు వెనకకి ముందుకు తలిగింది. నిజ నిర్ధారణ కమిటీ వల్ల జరిగినటువంటి కాల్పులపైన తిరుగుతుంది. ఇప్పటికీ అన్ని పార్టీలు, దీనికి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా ఎవిడెన్సెస్ తీసుకున్నాం. అదేవిధంగా ఒక 60 ఇంజ్యూర్డ్ పర్సన్స్ని ప్రత్యేకంగా కలిసి చేస్తున్నాం. స్టిల్ వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మీటింగ్ అదర్స్. వీళ్ల కృషి ఫలిస్తుంది. రక్తదానం చేసైన కార్యకర్తల్ని రక్షించుకుందాం. జరిగిన ఈ ఘోరం వెనుక అసలు నిజం నిగ్గు తేలుద్దాం. जुडिशियल इंक्वायरी के जरिए सही तरह से मालूम हो सकेगा कि आखिर वजह क्या थी पुलिस को फायरिंग करने की, आखिर वजह क्या थी कि 25 से ज्यादा लोग को पुलिस की गोलियां लगी, 60 से ज्यादा लोगों को सर पर जख्म क्यों आए, पुलिस की लाठियां खानी पड़ी। और 28 तारीख के दिन पुलिस ने जो बर्बरियत का मुजाहरा किया, इसकी मिसाल कहीं नहीं मिलती। आप क्या देखते हैं कि ना सिर्फ नौजवानों पर गोलियां बरसाई गई, लाठियां मारी गई, बल्कि औरतों पर लाठियां मारी गई, उनके कपड़े फाड़े गए, बालों से पकड़कर उन्हें पुलिस की वैनों में फेंक दिया गया। ऐसी मिसाल तो शायद ही मैं कहीं देखता हूं कोई जमहूरी मुल्क में। मगर अफसोस के साथ कहना पड़ता है कि हमारी रियासत का चीफ मिनिस्टर, जो अपने आप को एक हाईटेक चीफ मिनिस्टर कहता है, आज एक हाईटेक तरीके से पुलिस को इस्तेमाल करते हुए आवाम की आवाज को दबाने की कोशिश की। मगर मैं इस प्रोग्राम के जरिए तमाम आंध्र प्रदेश के लोगों को और जो कोई भी इस कैसेट को देखेगा उनको तय खून देता हूं, उनसे वादा करता हूं कि हम तेलुगु देशम की हुकूमत को पुलिस के जरिए से जो दबाने की कोशिश की जा रही है हम उसको उसमें नाकाम करेंगे। हम बराबर आवाम के मसलों को, पुलिस की गोलियां खाएंगे, उनकी गोलियों को सीनों पर लेंगे, मगर अपने एहतजाज को जारी रखेंगे। मैं तमाम जमहूरियत को मानने वालों को, जमहूरी निज़ाम को मानने वालों को, कॉमन सेंस के मानने वालों से अपील करता हूं कि वो इसके खिलाफ आवाज उठाएं। हमारा आज भी मुतालबा यह है कि जुडिशियल इंक्वायरी कराई जाए और ये देखा जाए कि कौन गड़बड़ किया है, पुलिस वालों को सजा दी जाए, उनके खिलाफ हाई कोर्ट के जजमेंट के तहत दफा 302 IPC के तहत मुकदमा आयद किया जाना चाहिए ताकि खाती पुलिस वालों को उनको सजा दी जा सके। పోలీసుల చేత ఈ ప్రభుత్వం కాల్పులు జరిపించి ప్రజలను భయాందోళనకు గురి చేసి ఈ ఉద్యమంలో పాల్గొనకుండా చేసేటందుకే ఒక కుట్ర పన్ని ఒక పథకం ప్రకారం కాల్పులు జరిపించారు. ముందు రోజు వరకు, ఆ రోజు రాత్రి 27వ తేదీ రాత్రి వరకు హోంమంత్రి గారు నిషేధాజ్ఞలు విధించి ఎవరు కూడా ఇక్కడ గుమికూడేదానికి లేదు, 4 కంటే ఎక్కువైన నిషేధాజ్ఞలు జారీ చేసిన హోంమంత్రి గారు ప్రతిపక్ష పార్టీలను పిలిపించి రాత్రి 9 గంటల తర్వాత మీరు జగజ్జీవన్ రామ్ స్టాచ్యూ దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పినారు. కానీ అప్పటికే జిల్లాల్లో ప్రతి చోట కూడా పోలీసులు కార్యకర్తలు హైదరాబాద్కు తరలి రాకుండా చెలో అసెంబ్లీ కార్యక్రమానికి నిర్బంధం చేశారు, బెదిరించారు. ఎక్కిన వారిని కూడా దించారు, బస్సుల్లో రానిలేదు. ప్రతి బస్టాండ్లోనూ, ప్రతి రైల్వే స్టేషన్లోనూ కూడా చెలో అసెంబ్లీకి పోతున్న ఉద్యమకారులందరినీ కూడా బలవంతంగా అరెస్ట్ చేయడమో, తరిమేయటమో చేసినారు.
దీన్ని సమర్థించుకోవడం కోసం పోలీసులు చేస్తున్నటువంటి వాదం కానివ్వండి, ప్రభుత్వం వారి తరపున వాదిస్తున్నటువంటి తీరు కానివ్వండి, సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునేటువంటి పద్ధతులలో ఉంది. ఎందుకంటే మొత్తం ప్రజలందరూ చూశారు ఆంధ్రదేశంలో. ఇక మరి దీనికి న్యాయ విచారణ అవసరం లేదంటున్నారు. న్యాయ వ్యవస్థ అవసరం ఏంది అని చెప్పేసి నేను అడుగుతున్నాను. హత్య చేసినా మరొక నేరం చేసినా ప్రభుత్వమే నేరుగా జైలుకు పంపించచ్చు కదా. అందుకని న్యాయ విచారణ చేస్తే వాస్తవాలు అవాస్తవాలు బయటకు వస్తాయి. 28వ తేదీకి కొద్ది గంటల ముందు 27వ తేదీ రాత్రి 11 గంటల వరకు అనుమతి కూడా నిరాకరింపబడింది. ప్రదర్శకులు హైదరాబాద్ రాకుండా అడ్డుకొని ఆఖరికి తాము అనుమతి ఇచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించామని చెప్పి చూపించుకోవడానికి, ప్రదర్శకులు రాలేదు, ప్రదర్శన విఫలమైందని చెప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. చంద్రబాబు నాయుడు గారి ఈ పథకాలు ఏవి పారలేదు. ప్రదర్శకులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ పోరాటం ఇంకా పెద్ద స్ఫూర్తినిచ్చింది. అనేక మంది ప్రాణ త్యాగాలు చేయడానికి సిద్ధపడ్డారు. 2 యువకులు బలయ్యారు. 23 మంది యువకులకు ఈ తుపాకీ తూటాలు తగిలినాయి. బహుశా 2-3 వేల మందికి పోలీసుల లాఠీ చార్జీల్లో లేక ఆశ్విక దళాల వల్ల లేక టియర్ గ్యాస్ వల్ల తీవ్రమైనటువంటి గాయాలైనాయి. కానీ ప్రజల్లో పోరాట స్ఫూర్తి మాత్రం తగ్గలేదు. 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమం స్వచ్ఛందంగా ప్రజలే నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయినా ఈ ప్రభుత్వానికి ఇప్పటికీ కనువిప్పు కలగలేదు. ఇప్పటికీ పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవడానికి నిరాకరిస్తా ఉన్నది. పైపెచ్చు ఈ శాంతియుతంగా ప్రజాతంత్రంగా జరిగిన ఉద్యమాన్ని అనేక రూపాల్లో దుష్ప్రచారాలు చేసి అబద్ధాలల్లి దీన్ని అవమానపరచాలని చెప్పేసి అగౌరవపరచాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఉగ్రవాదులు ప్రవేశించారని, ప్రజలే ఎదురుదిరిగి పోలీసుల మీద దాడి చేశారని, అలాగే అనేక రూపాల్లో దుష్ప్రచారం చేస్తూ ఉన్నది. అలాగే తుపాకులు లాక్కున్నారని కూడా చెప్తుంది. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఈరోజు ఒకవేళ ప్రజల వైపు నుంచే అగ్రెషన్ జరిగిందని ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ ఎందుకు జరపడం లేదు? ఆ న్యాయ విచారణ కోసం జరపడానికి ఎందుకు ఈ ప్రభుత్వం భయపడుతుందని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ప్రజల నుంచే తప్పు ఉంటే, అలాగే క్యాసెట్లో అన్ని వాస్తవాలు ఉంటే ఈ ప్రభుత్వం జంకాల్సిన అవసరం లేదు. ఈ క్యాసెట్లన్నీ టీవీలు, సిటీ కేబుల్స్ ప్రకటించిన క్యాసెట్లన్నింటిలోనూ పోలీసుల వైపు నుంచి ప్రభుత్వం నుంచి కుట్ర జరిగిందని చెప్పి చూపించేదానికి అనేక ఆధారాలు ఉన్నాయి. అవే గనక సిట్టింగ్ జడ్జి ముందు ప్రదర్శింపజేస్తే ఈ ప్రభుత్వం యొక్క కుట్ర బట్టబయలవుద్దని చెప్పేసి స్పష్టంగా ఈ ప్రభుత్వానికి తెలిసే ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం సిద్ధం కావడం లేదు, భయపడిపోతా ఉంది. కరెంట్ ఛార్జీ మాత్రం సార్ అందరికీ భారమే. ఇది దాదాపు ఇప్పుడు 200 బిల్లు మాకు కష్టం ఉంది సార్. అది ఇప్పుడు నెక్స్ట్ బిల్లులో 400-500 పైన వచ్చింది. దీన్ని అడగబోతే మన సీఎంఏ మన మీద మహిళలను చూడకుండా దాడి చేయడం అదంతా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. కరెంటు బిల్లు మాత్రం తగ్గేంత వరకు మేము కూడా పోరాటానికి రావాలని చెప్పేసి మా షాంపు వాళ్ళందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏం పోయింది సాయం చేస్తున్నాను. ఏం సాయం చేస్తున్నారు? ఏం సాయం చేస్తున్నారు గరీబులకు? కూల్ చేసుకొని బతికేదే ఇంత కష్టం ఉంది. మేము కరెంటు బిల్లులు వేయిస్తే మీరు ఇంతగానం వేయిస్తే మేము ఎట్లా కట్టాలి? మేము అసలు కట్టనే కట్టం. ఫ్రిడ్జ్ లేకుండా నడపనిక లేదు. పాల వాళ్ళ అమ్మాలంటే ఫ్రిడ్జ్ కంపల్సరీ. 1000 రూపాయల బిల్లు వచ్చేది 4000 రూపాయల బిల్లు వస్తుంది. ఎందుకు భారం కాదు అది? महीने को 500 बिल आया तो 1000 रुपए में खाएंगा क्या, दवा क्या करेंगे, घर वालों को कैसा पालेंगे, किराए किधर से देंगे? అసలు వాస్తవంగా ఏంటంటే ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు వీరుడు సూడు విక్రమార్కుడు అనుకున్నట్టు ఆ పరిస్థితులన్నీ పోయి ఇవాళ జనం ఏమనుకుంటున్నారంటే ఇంత క్రూరుడు, ఇంత రాక్షసుడు, రక్తం దాగే మనిషిని ఇప్పుడు అనుకోలే వాళ్ళు. ఇవాళ అంటున్నారు బాబు చంద్రబాబు నాయుడు మామూలు మనిషి కాదు, జనం కోసం కాదు, అది పోజుగా చేస్తున్నారు తప్ప ఏం కాదు అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజల యొక్క చాలా మంది ఇవాళ చాలా మార్పు వచ్చింది. ఈ విద్యుత్ ఛార్జీలే కాదు, నేను ఏమైనా చేస్తాడు ఈయన ఈ మామూలు మనిషి వాళ్ళ మామగారు ఇచ్చేటువంటి మద్య నిషేధాన్ని రద్దు చేసేసి అది చేశాడు. రేపు ఇంకేం చేస్తాడో కూడా ఈయన. కాబట్టి ఈ ముఖ్యమంత్రికి మనకు వద్దు అనే పరిస్థితులు చాలా మంది వచ్చింది. కూలి చేసుకుని బతికేటోళ్ళము, పిల్లలు 4 పిల్లలు, ఛార్జీలు ఎక్కువైపోతున్నాయి, మళ్ళీ రేషన్ అంతా పెరిగిపోతుంది, చాలా కష్టం అవుతుంది మాకు. ఇంకా మాట్లాడడానికి వస్తేనేమో ప్రాణాలు లేవట్రి.
మరి ఎట్లా సార్ ఇట్లా చేస్తే? ప్రాణాలు లాఠీ చార్జీ ఎన్నో ధ్వంసాలు చేశారు. పోయినాం అందరం. మేము గరీబ్ సార్, మాకు ఇట్లా పేస్తాం. మేము ఎరకలు కట్టాలి సార్, మేము ఎరకలు కట్టాలి. మేము మాకు బియ్యం పిరం వేసారు, అన్ని పిరం వేసారు, మరి మేము ఎరకలు కట్టాలి. ఇప్పుడు గాంధీనగర్ వాళ్ళు మాత్రం కరెంట్ బిల్లు కట్టాం. మేము చేసేది కూలి పని చేసుకుంటాం. వేరే తెచ్చి కడతాం. మేము పోరాటం గురించి గరీబ్ వాళ్ళ గురించి పోతే లాట్ చార్జ్ జరగబట్టే, పానాలు పోబట్టే, ఎవరు బాధ్యతలు అవి. ఇప్పుడు అసలు వచ్చిండు మమ్మల్ని ముంచేటందుకు. ना बढ़ा दे तो कैसा, गरीब लोग कैसा भरेंगे? ऐसे लोग तो देंगे, मगर नहीं से उनकी तो मुश्किल है ना। करंट बिल इतना बढ़ा दिए तो उसके लिए लोग सब जा रहे हैं. बोले सर गैस उनके क्या जाना ले लेंगे. కరెంట్ బిల్ తక్కువ చేయాలి కదా, లేని వాళ్ళం ఎక్కడికి వెళ్ళగలరు? ఇట్లా పెరుగుతా ఉంటే మాకు కూడా కట్టాలంటే కష్టమే కదా. ఇంతకు ముందేమో 150 అట్లా రాయేది. ఇప్పుడు 3 నెలల నుంచి 2300 వచ్చింది మాకు బిల్లు. మేము ఎక్కడ కట్టాలి? ఫోటో సాగాలా, పిల్లలు చూడాలా, బిల్లు కట్టాలా? మనం జీతాలు ఏమో తక్కువ, పన్నులు ఏమో ఎక్కువ అంటే ఎవరు కట్టుతారండి అలాగా? మళ్ళీ నేను కూలీ చేసి బతికేవాడిని, అంత డబ్బులు ఏడికెళ్ళి తెస్తాను సార్. ముందు మాకు తక్కువ వచ్చేది, పెంచడం తక్కువ వచ్చేది. ఇప్పుడు ఏదైనా ట్రిపుల్ వచ్చేస్తుంది కదండి, కట్టేటోళ్ళు కూడా కట్టరు అసలు. ముందేమో 400 వచ్చింది, ఇప్పుడు కొత్త బిల్లు పెంచాక 1200 వచ్చింది మాకు. లక్ష్మణరావు గారికి వచ్చిన 2 కరెంటు బిల్లుల తేడా. హలో లక్ష్మణ అన్న కాపాడే దిక్కే లేదు. అన్యాయం ఇదని ప్రశ్నిస్తే రక్షించే వారే లేరు. ఎన్నాళ్ళీ దారుణం, ఇంకెన్నాళ్ళీ ఘాతకం. మన భారం తగ్గించడానికి మనందరి ప్రతినిధిగా ముందుకు సాగారు వీళ్లు. మనందరి కోసం నినాదాలు చేశారు, జెండాలు చేతబూనారు. మనం ఫ్యాన్ల క్రింద సేదదీరితే వీళ్లు ఎండలో మండిపోయారు. ఆఖరికి మన కోసం విద్యుత్ ఛార్జీలు తగ్గించండి బాబు అంటూ ప్రాణాలు అర్పించారు, అమరులయ్యారు. వారిలో ఒకడు విష్ణువర్ధన్ రెడ్డి. ఇతని అన్న నెల క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడు. కేవలం నెల తిరగకుండానే ఆ ఇంట 2వ చావు. ఎదిగొచ్చిన మగబిడ్డలు 2 చచ్చిపోయారు. ఆ వృద్ధ దంపతుల గోడు వినేవారెవరు? వాళ్ల కంటినీరు తుడిచేదెవరు? ప్రజల పక్షాన పోరాడిన యోధులు మరణిస్తే ఎక్స్గ్రేషియా ప్రకటించని ప్రభుత్వం, ప్రజలను చంపడానికి బాంబులు తయారు చేస్తూ చచ్చిన మంత్రి గారి రౌడీకి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కంపెనీలలో పని పోయేటోళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడ చేయటానికి కష్టం కూడా చదవ కాదు, వాళ్ళని చదివేటోళ్ళు ఎవరు? ఈ ముసలివాళ్లు పోగొట్టుకున్న కొడుక్కి నష్టపరిహారం ఇవ్వదా? ఇవ్వలేదా? ఇది ప్రజాస్వామ్యమా? ప్రపంచ బ్యాంకు తొత్తు దేశమా? వదలిపోయినని సదరు కార్యములెల్లా, వదలిపోయినని సదరు కార్యములెల్లా, కార్య సఫలతకై మేము దీక్షగై కొల్దాము, కన్నీటితో నీకు జోహార్లు చెబుతున్నాం. మము బాసిపోయినా ఎప్పటికైనా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి, నిజాయితీ, సత్యం మీద నమ్మకం ఉంటే ఇప్పటికైనా విచారణకు ఆదేశించలేదంటే ఈ ప్రభుత్వం నేరస్థ ప్రభుత్వం, క్రూరత్వ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు విచారణ లేకుండానే నమ్ముతారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అంతేకాదు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, కొంతమంది కిరాయ రచయితలు ఈ ఉద్యమం ఆగిపోయిందని, ఈ ఉద్యమానికి బలహీనపడిందని చెప్పేసి ఏవేవో రాతలు రాస్తున్నారు. ఈ ఉద్యమం బలహీనపడలేదు, ఇంకా చైతన్యంతో ప్రజలందరూ ఇంతకుముందు కొన్ని భ్రమల్లో ఉన్న సెక్షన్స్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క నిజస్వరూపాన్ని అర్థం చేసుకున్నారు. ఇంకా విశాలంగా, ఇంకా ఉధృతంగా, ఇంకా లోతుగా, ఇంకా అనేక తరగతులు కలిసి, అనేక సంస్థలు కలిసి ఉద్యమం ఇంకా పుంజుకుంటుందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికే నిర్బంధ వ్యతిరేక వారం 10వ తేదీ కాక ఇచ్చాం. అలాగే స్వతంత్ర విచారణ కోసం జరుగుతూ ఉంది కృషి. అలాగే 10 తర్వాత మళ్ళీ అనేక రూపాల్లో అనేక శక్తులను కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నాం. అంతేకాదు ఈరోజు పెంచిన విద్యుత్ ఛార్జీలే కాదు, రాబోయే కాలంలో ప్రపంచ బ్యాంకు షరతులకి లొంగి గులాంగిరి చేసి అనేక రూపాల్లో ప్రజల మీద భారాలు మోపడానికి ప్రభుత్వం పథకాలన్నీ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే కూపన్ పద్ధతిని రేషన్ బియ్యంలో ప్రవేశపెట్టబోతుంది. రాబోయే కాలంలో నీటి తీరువాని పెంచబోతా ఉంది. అలాగే మున్సిపల్లో వాటర్ ఛార్జెస్ పెంచబోతా ఉంది. ప్రభుత్వోద్యోగుల్ని కుదించి ఆ రకంగా నిరుద్యోగులకి అవకాశం కాదలుచుకుంది. ఇటువంటి అనేక రూపాల్లో రాబోయే కాలంలో ప్రజల మీద దాడి ఉధృతం చేస్తూ ఉంది. ఇది మేము ఊహించి చెప్పేది కాదు. ఈరోజు ప్రపంచ బ్యాంకు యొక్క అధ్యక్షుడే స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు చాలా తక్కువట, ఇంకా
విద్యుత్ ఛార్జీలను సంపూర్ణంగా పెంచాలట. దీనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా వెనకబడి ఉందట. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 800 కోట్లు పెంచి సామాన్య ప్రజలను చితకబాది చావుబాదినంత పనిచేస్తే అది చాలదు, ఇంకా దుర్మార్గంగా వ్యవహరించాలని చెప్పేసి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడే చెప్తున్నాడు. ఇవన్నీ రాబోయే కాల పరిణామాలకి ఒక ఉదాహరణలు మాత్రమే. అందుకనే ఇప్పటికే ప్రజలందరూ అనేక మంది అర్థం చేసుకున్నారు. గతంలో 2-3 సంవత్సరాల క్రితం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ప్రపంచ బ్యాంకు షరతుల గురించి చెప్తే కొంతమంది మాత్రమే నమ్మారు, అనేక మంది నమ్మలేదు. కానీ ఈరోజు ప్రతి ఒక్కడు, ప్రతి సంస్థ, ప్రతి రాజకీయ పార్టీ ఈరోజు ఈ ప్రపంచ బ్యాంకు షరతుల యొక్క ప్రమాదం, ఈ చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు గులాంగిరి చేసే వైనం ఇవన్నీ అర్థం చేసుకున్నారు. అందుకని రాబోయే కాలంలో ఈ పోరాటం, ఈ ఉద్యమం విస్తృతం అవుద్ది. అంతేకాదు ఇది రాష్ట్రానికే పరిమితం కాదు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోనూ ఈ చంద్రబాబు నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ఈరోజు అంతర్జాతీయంగా